ఎన్ని మాటలు విన్నాం? 5 మాటలు. ఏదో మాట ఏంటి? మంచి సమయానికి వచ్చాం. 5 మాటలు మనం విన్నాం. 6వ మాట వినడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నాం అంటాం. ఎంత నిద్రపోతూ నిద్రపోవడం చేయించబడ్డాడు. నేను ఇస్తున్నాను. ఈరోజు శుక్రవారం. శుక్రవారం. ఈరోజు ఏమన్నా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. మంచి శుక్రవారం అంటే 2 అర్థాలు ఉంటాయి. ఏంటి మంచి శుక్రవారం అంటే? ఒకటి బాధకరం, ఒకటి సంతోషకరం. బాధ ఏంటిది? సంతోషం ఏంటిది? బాధ ఏంటిది? వేసుకోండి పిల్లో వేసి ఎందుకు ఆయన పిల్లో వేసినారు? మన పాపం. సంతోషకరం ఏంటి? ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి. బాధాకరం ఏమంటే ఆయనను బాధించారు, ఆయనను శిక్షించారు. సంతోషకరం అంటే ఆయన మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి 6వ మాట మనం ధ్యానిస్తున్నాం. మనం 6వ మాట 5 మాటలు వింటారు కదా. 6వ మాట శ్రద్ధకి గమనించండి. మీ మనసు ఇటు అటు చెప్పండి. మరి దేవజనులు మరి 5 మాటలు మనతో పంచుకున్నారు. 6వ మాట మనం ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. విన్నారా? యేసు ఏం చేశాడు? ఎక్కడ ఉన్నాడు ఆయన? నేల పైన ఉన్నాడా? పిల్లల పైన వేలాడుతున్నాడు. ఏ విధంగా వేలాడుతున్నాడు? ఆయన ఏ విధంగా వేలాడుతున్నాడు? తల పైన ఉలగేయడం ఉంది, చేతులకి నెట్లు కొట్టబడింది, కాళ్ళకి నెట్లు కొట్టబడింది, ఒళ్ళంతా దున్నబడి ఉంది. ఇంకా ఏం చేస్తున్నాడు? ఇంకా ఎంతో వేదనతో ఉన్నాడు ఆయన. ఏ విధంగా ఆయన వేదన పడుతున్నాడు? మనం చేసిన మన తలంపు చేసిన పాపం ఆయన ముళ్ళగేయడం ధరించబడింది. మన చేతులతో చేసిన పాపం ఆయన చేతులకి నేతులు కొట్టబడింది. మన నడత చేసిన పాపం ఆయన పాదాలకి నేతులు కొట్టబడింది. ముళ్ళంతా కనబడింది. నీ శరీరంతో చేసిన పాపం ఆయన శరీరం అంతా గాయపరచబడింది. మరి ఆయన ఏమైనా పాపం చేసిందా? ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవుడు ఆయనను మన ఎందుకు పంపించాడు, మన మందిరానికి ఆయనను పంపించాడు. మరి ఇంత ప్రజలు ఆయనను వేధిస్తున్నారు, శ్రమకి ఎంతో ఆయనను అవమానించి ఉన్నారు, మూవేసి ఉన్నారు, నిందిస్తున్నారు. ఆయన కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దీనిని క్షమించి ప్రభా అంటున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడి? 5 మాటలు మాట్లాడి. ఒక మాట క్షమించి మీరందరికీ క్షమించమన్నాడు. 2వ మాట ఏమన్నాడు? నీవు నాతో కూడా సందేశిస్తూ ఉన్నాడు. 3వ మాట
నా దేవా నన్నెందుకు చేయబడి మళ్ళీ ఏం చేశారు? చేదు చేరుకను ఇస్తున్నారు. ఆయన తాగిందా? తాగలేదు. ఎందుకంటే సమాప్తమే. ఆయన ఒక పనిని ప్రారంభం చేసింది. పని ప్రారంభం చేసి ఆయన చేసిన పని అంటే ముగింపులోనికి వచ్చి ఉన్నారు. ఆయన ఏం పని స్టార్ట్ చేసిండు? తన మరియ తల్లి గర్భంలో జన్మించి ప్రధాన యాజకులకు, పరిచయులకి, ప్రతి ఒక్కరికి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. తన 33 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎంతో మందికి మేలు చేసిండు, ఎంతో మందిని స్వస్థపరిచిండు, ఎంతో మందిని భరించే వారిని ఆయన లేపిండు. ప్రతి పనిని క్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా ఆయన ఒక పనిని నెరవేర్చున్నాడు. అలాగే ఆయన ఒక పనిని క్రమం చొప్పున జరిగించున్నాడు, తన కార్యంలో నెరవేర్చున్నాడు. మరి మనకు ఎవరైనా పని అప్పగించినటువంటి మన పని పూర్తి చేస్తాం, మనం పూర్తి చేయలేం. ఎందుకంటే మనది ఈ లోక ప్రేమ, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక మన పని పూర్తి చేయలేం. అది ఏ పని అయినా, ఇంటి పని కానివ్వండి, మరి బయట ఉద్యోగం చేస్తున్నాను, అది ఏ పని అయినా మనము పూర్తిగా చేయలేము. కానీ యేసుప్రభువుకి తన తండ్రి ఒక పనిని అప్పగించింది. మరి ఈ లోకంలో ప్రజలు పాపంతో నిండున్నారు, వారిని పాపం నుంచి విడిపించాలి, వారిని రక్షించాలి, వారిని తన రాజ్యంలోకి చేర్చుకోవాలి అని చెప్పి యేసు ప్రభు ప్రతి ఒక్క పనిని క్రమంగా నెరవేర్చున్నాడు. ఏమని నెరవేర్చిందంటే ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుంది. చాలు. హల్లెలూయా. ఏం చేశాడంట యేసు? తండ్రి ఆయన ఒక పనిని అప్పగించింది. పని అప్పగించి ఏం చేశాడంట? ఆ పని అంట సంపూర్ణంగా నెరవేర్చినాడు. హల్లెలూయా. సంపూర్ణంగా నెరవేర్చాడు. ఏం పని నెరవేర్చాడు? యేసు ఏం చేశాడు? తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఇప్పుడు ఒక గొర్రెను తీసుకొచ్చి దాన్ని బలి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? దానికి మాట్లాడినప్పుడు ఏమంటే గొర్రె నన్ను నిర్ణయానికి నన్ను చంపుతున్నారు అంటారు. అదే కదా మౌనంగా భరిస్తుంది గొర్రె, కానీ గొర్రె మౌనంగా భరిస్తుంది కదా, ఎందుకంటే దానికి నోరు కాబట్టి అది భరిస్తుంది. మరి యేసు ఇక్కడ మౌనంగా భరించింది. మరి ఆయన మాట్లాడదు కదా, మాట్లాడచ్చు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఆయన మౌనంగా ఉన్నాడు? పిలాతు తీసుకున్నప్పుడు యేసు మరి తనపై నిందలు వేసినప్పుడు, నిందారోపణ చేసినప్పుడు మరి ఆయన మౌనంగా ఉన్నాడు. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువేనా అని అంటే యేసు ఏమంటాడు? నీవన్నట్టే అంటాడు. ఏమంటాడు యేసు? నువ్వు యూదుల రాజు అంటే నీవన్నట్టే, అంటే దీనంగా నేను పనిని చేయడానికి వచ్చాను. అందుకే యేసు మౌనంగా ఉన్నాడు. అంటే తన పనిని నెరవేర్చడానికి, అంటే పనిని పూర్తిగా చేయడానికి యేసు వచ్చాడు. అందుకే ఆయన యేసు శిలువపైన వేలాడు. ఎంతో దుఃఖం, ఎంతో ఆయాసం, ఎంతో వేదన, మరి ఆయన దీపంతా దున్నపడింది, రక్తమంతా కారుతా ఉంది. ఇంత పరిస్థితిలో కూడా తన బాధ్యతను కూడా గుర్తు చేస్తున్నాడు. తన తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడు, తన శిష్యుని జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రజలందరూ కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, శిలువపై వేలాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మన ఇంట్లో, మన కుటుంబంలో ఎవరైనా బంధువులు కానీ మరి ఎవరైనా కోర్టులో కేసెస్ ఏం చేస్తాం?
మనము దూషిస్తామా లేదా? ఆ పిల్లాడు వాళ్ళు ఇంత వేసాడు అట్లా వేసాడు నన్ను కేసు పెట్టిండు మనం ఉంటామా లేదు? ఎందుకంటే మానవ సహజం అది. కానీ యేసు ఎవరు అన్నాడా? ఏమని యేసు వారిని దూషించడా? వారి మీద కోపడ్డా? యేసు వాడిని ఆశ్రయించుకున్నాడా? ఎందుకని ఆశ్రయించుకోలేదు? ఎందుకు ఆయన కోపడలేదు? ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో గొప్పది. శిలువ పైన వేలాడుతూ కూడా తన పనిని ముగించడానికి ఆయన వచ్చాడు. ఆయన చేత కావాలేదు కానీ తన పనిని ముగించడానికి ఆయన శిలువ పైన వేలాడుతున్నాడు. అలాగే సంపూర్ణంగా తన యొక్క పనిని నెరవేర్చాడు. మరి మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నీకుగా పనిని అప్పగించాను. మనకేం పని అప్పగించాడు? సువార్తను ప్రకటిస్తున్నాం. మన సువార్త ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తున్నాం. వాడి సాక్ష్యం చెప్తున్నామా? సాక్ష్యాన్ని చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? దేని పని మనము చేయడం లేదు. అందుకే మనము బలహీనమైన రోగులమైన మనము స్వస్థత పొందుకోవడం లేదు. కనుక ఆ దేవుడు మనకు పని అప్పగించాం. ఆ పని మనము నెరవేర్చడం లేదు. మనం కూడా యేసు ప్రభువులాగానే ఉండాలి. ఆయన కుమారులాగా మనము ఉండాలి. ఉన్నప్పుడు మనము తన యొక్క పనిని చేయగలుగుతాం. యేసు ప్రభువుని అంగీకరించకపోతే, యేసు ప్రభు మాటను వినకపోతే నువ్వు ఆయన పనిని ఏ విధంగా చేయగలవు? నువ్వు ఆయన పని నువ్వు చేయగలుగుతావా? చేయలేవు. నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు అంటే యేసు ప్రభువుని నువ్వు నీ జీవితంలోనికి ఆహ్వానించాలి. నీ జీవితంలోనికి నమ్మడము, నీ హృదయంలోనికి ఆయనను చేర్చుకున్నప్పుడు ఆయన యొక్క పనిని నువ్వు చేస్తావు. కనుక నువ్వు చేయాలంటే ఏం చేయాలి? ఆయన నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. యోహాను యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన వ్యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడదు, మన దోషములను బట్టి నలగొట్టబడదు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడించాలి. చాలు హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మన వ్యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఎంత చేత గాయపరచబడ్డాడు? మన వ్యతిక్రమ క్రియలు. మనం ఏం చేస్తున్నాం? మనం ఒకటి చేయమంటే ఒకటి చేస్తున్నాం. మన దేని పని చేయమంటే ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం. ఈ లోకానికి మనం భయపడుతున్నాం. దేనికి భయపడుతున్నాం? వాడి దేని మాట వింటున్నామా? దేనికి విధేయత కలిగి ఉంటున్నామా? దేని మాట మనం వింటున్నామా? వినటం లేదు. వినడం లేదంటే ఆయన పనిని నెరవేర్చడం లేదు. కానీ యేసు ప్రభువు తన తండ్రి మాట ప్రతి మాట వింటాడు. ప్రతి ఒక్క పనిని సంపూర్ణంగా